ఎస్సీ కులాల సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ మేధోమదన సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న తాళ్ళ అజయ్ అన్నయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దానితో పాటు నా తోటి రీసెర్చ్ స్కాలర్లకి హృదయపూర్వక ఉద్యమాభివందనలు. ఎస్సీ వర్గీకరణ అంటే ఈ సమాజంలో మొదటిగా ఏమనుకుంటారంటే కేవలం మాలమాదిగల యొక్క సమస్య అనుకుంటున్నారు. ఇది మాలమాదిగల సమస్య కాదు, ఇది సమాజ సమస్య. సమాజం ఎప్పుడు కూడా సమానంగా లేదు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ కులానికి ఆ కులానికి ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ ఏ కులం కూడా ఒక కులానికి ఉపకులం కాదు. మాదిగ కులానికి ఏ ఉపకులం కాదు, మాల కులానికి ఉపకులాలు కాదు. ప్రతి ఒక్క కులానికి ఒక ఐడెంటిటీ ఉన్నది, వాళ్ళకి ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నది, ప్రత్యేకమైన జీవనశైలి ఉన్నది, ప్రత్యేకమైన శైలి ఉన్నది, జీవనశైలి ఉన్నది. కాబట్టి ఏ కులం కూడా ఇంకో కులానికి మొదటిగా ఉపకులం కాదు. ఉపకులం అనే పదానికి నేను వ్యతిరేకిని. మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ అంశం నా దృష్టిలోకి వచ్చినప్పుడు అరే మాదిగలో ఒక ఎంపీ ఉన్నాడే, మాలలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడే, మాల నుంచి ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడే, మరి ఇక్కడ ఉపకులాల నుంచి ఎవరు లేరు కదా, నిజమే కదా, అన్యాయం జరుగుతున్నది కదా, నీ కంటికి కనిపిస్తున్నాయి కదా. కంటికి కనిపించే అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడు మనం ఉండేందుకు, మనం చదువుకున్న జ్ఞానం ఎందుకు, సమాజానికి చెప్పకపోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెప్పి నా మధ్యలో వచ్చిన మరుక్షణమే మొదటి నుంచి నాకు ఇప్పుడు 2013 నుంచి నేను ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ అంశం నాకు మొట్టమొదటిగా నాకు వచ్చిన గుర్తురాగానే మొదటి వచ్చిన ఎస్సీ కులాలే. ఇక ఎస్సీ కులాలు ఎక్కడ కూడా నా మిత్రులు ఇంతమంది ఇంత పెద్ద యూనివర్సిటీలా ఒక్కరో ఇద్దరు అడప బైండ్ల కులం నుంచి ఒక్కరిద్దరు మిత్రులు తప్ప మిగతా కులాలు ఎవరు లేరు. మరి ఎక్కడ పోయినారు? ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినారు? మీరు అంటున్నారు ఎస్సీ కులాల్లో మేజర్గా మాదిగలకు ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. మాదిగలు 70 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు అంటున్నారు, మాలలు 40 లక్షలు అంటున్నారు. మాలలు మాదిగలు మీకు వాడు 10 మంది కనిపించినప్పుడు ఒక్కడనే కనిపించాలి కదా. ఒక్కరు లేరు. మరి ఒక్కరు లేనప్పుడు కంపల్సరీ ఇక్కడ అన్యాయం జరుగుతున్నది కదా, క్లియర్గా తెలుస్తున్నది కదా. క్లియర్గా తెలిసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటే దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉన్నది. ఎస్సీ వర్గీకరణ జరిగితే అత్యధికంగా బెనిఫిట్ అయ్యేది నా మదిలో ఉన్నది కేవలం ఎస్సీ దక్కలు కానీ, సింధు కానీ, మాస్టర్ కానీ ఈ కులాలకి అత్యధికమైన మొదటి ప్రాధాన్యం బీసీఏలా ఎక్కువ పర్సంటేజ్లా ఈ ఉపకులాలకే ఇవ్వాలి. ఎందుకంటే ఆర్థికంగా కాస్తో కూస్తూ సమాజంలో పేరు హోదా ఉన్నది మాల కులాలకు ఉన్నది. కాబట్టి కొంచెం ఇప్పటికీ మాదిగ కులాలే మాదిగ మాల కులాలే వివక్షత గురవుతున్నటువంటి ఉపకులాలకి బీసీఏలా అత్యధికంగా కొంచెం వాళ్ళకున్న జనాభా కన్నా కొంచెం 2% ఎక్కువ ఇవ్వాలని నేను భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవ్వాల్సిందే, అది న్యాయమైన డిమాండే. ఇప్పటికీ వాళ్ళకి అస్తిత్వం లేదు కాబట్టి అణిచివేయబడడం వల్ల అస్తిత్వం లేదు. వాళ్ళకేమి జ్ఞానం లేక కాదు, జ్ఞానం లేక వాళ్ళు వెనుకబడిపోలేదు. ఇక్కడున్న ఈ సమాజంలో ఉన్న ఈ కుల వ్యవస్థ వల్ల వాళ్ళు అణిచివేయబడ్డారు. కాబట్టి ఇప్పటికైనా మనము ఈ ఎస్సీ ఉపకులాలకి న్యాయం జరగకపోతే రాబోయే రోజులలో అతిపెద్ద ప్రమాదం ఉన్నది. అవి అంతరించిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇప్పటికైనా మేల్కొనిగి ఎస్సీ ఉపకులాలకి మొట్టమొదటి ప్రాధాన్యత వాళ్ళకిచ్చి తర్వాత భాగము పెద్దనలోని మాదిగలు మాలలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ వర్గీకరణ పంచాయతీ 30 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ఈ పంచాయతీ ఈ మాలమాదిగల వల్ల వచ్చిన పంచాయతీ కాదు, అగ్రకులాలు పెట్టిన పంచాయతీ. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇంతగానం నమ్ముతున్నాం కదా, ఈ పంచాయతీకి మొట్టమొదటి కారణమే కాంగ్రెస్. ఫిబ్రవరి 7 తారీఖున నా ఎస్సీ ఉపకులాల మిత్రులకి నేను కోరుకునేది ఏంటంటే, ఫిబ్రవరి 7 తారీఖున గనుక ఈ రాజ్యం కనుక మనకి వర్గీకరణ ఇవ్వకపోతే, నా అన్నలు ఢిల్లీకి వెళ్ళారు కదా, ఇప్పుడు అందరం ఏకతాటికి వచ్చి ఫిబ్రవరి 7 తారీఖున తర్వాత కూడా డెడ్ లైన్ ఫిబ్రవరి 7 తారీఖే డెడ్ లైన్. ఫిబ్రవరి 7 తారీఖు కూడా మీరు కమిటీల పేరు మీద కాలయాపన చేస్తామంటే నా ఎస్సీ ఉపకులాల తోటి అందరూ ఏకతాటిగా నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము తీర్మానించుకోవడం జరుగుతున్నది. మీరు కేవలం మాలలకు మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం వాళ్ళు ఓటు బ్యాంక్ లాగా ఉన్నారు, వాళ్ళు జనాభా నిష్పత్తి ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ నా ఎస్సీ ఉపకులాలు అత్యంత దీనస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ దీనస్థితి నుంచి బయటికి రావాలంటే కేవలం వర్గీకరణ తోటి సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక జెడ్పీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు. ఇంకెక్కడ ఇది అన్యాయం కాకపోతే ఇంకేంది? మీరు అంటున్నారు కదా ఉద్యోగాలతో ఏమొస్తాయని. అవి ఉద్యోగంలో వాడైనప్పుడు రేపు రాజ్యం వస్తుంది, రేపు బహుజన రాజ్యం వస్తుంది. నా ఉపకులాల పరిస్థితి ఏంటి? మరి
చెప్పండి. ఎస్ వర్గీకరణ, బహుజన రాజ్యాధికారం కావాలి కావాలి అందరం ఇస్తున్నాం. మరి నా ఓసీ ఉపకులాల పరిస్థితి ఏంది, నా బయలన్న పరిస్థితి ఏంది, నా డక్కలన్న పరిస్థితి ఏంది, సింధన పరిస్థితి ఏమి ఇస్తారు? ముందు మాట్లాడండి, మీరు వాగ్దానం చేయండి, ప్రజలకు చెప్పండి. ఇప్పటికీ సమాజంలో 57 కులాలు ఉన్నాయని సంగతి ఎవరికి తెలియదు. ఎస్సీలో ఏమనుకుంటారు? ఎస్సీ అంటే మాలా మాదిగ కాదు. ఇప్పటికీ 59 కులాలు ఉన్నాయి. ఈ మాలా మాదిగ కాకుండా ఇంకా 52 ఉపకులాలు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది? 32 కులాలు మాత్రమే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి, మిగతా కులాలు ఎగ్జిస్టెన్స్ లేవంటున్నారు. అది నిజమైతే డాటా పెట్టండి, ఎన్ని కులాలు ఎక్కడ ఉన్నాయి, ఏం కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏముంది, వాళ్ళ ఉద్యోగాలను ఏ స్థాయిలో ఉన్నారు, రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఎందుకు లేరు? మరి ఎందుకు లేరు? ఒక సర్పంచ్ ఎందుకు లేడు? ఒక వార్డు మెంబర్ కూడా నాకు తెలిసిన నోటీస్ లేదు. ఎవరు ఉంటే చెప్పగలరు అన్న, మీరు ఎవరైనా ఉంటే ఒక వార్డు మెంబర్ ఉన్నా నాకు చెప్పగలరు. నేను ఏ నోటీస్ కూడా నాకు లేదు. నా జీవితంలో ఏ రోజు కూడా ఒక వార్డు మెంబరు, ఒక బయల సోదరుడు ఉండని నేను చూడలేదు. మాదిగా మాల ఈ 2 కులాలేనా? 59 కులాలల్లా 2 కులాలే ఆధిపత్యంతో ఉండి 2 కులాలు మాత్రమే అభివృద్ధి బంధంలో ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? బీసీఏలా ఈ ఉన్న కులంలో నేను ఒక కులాన్ని, కానీ నేను ఉపకులాలకు సంబంధించిన కాదు. కాకపోతే నన్ను మొట్టమొదట కలిసి వేసింది ఈ ఉపకులాలను చూసినప్పుడు నాకు కలిసి వేసింది. అరే ఇప్పటికీ నా జాతులు ఇంకా అక్కడే ఉన్నాయే, నా ఉపకులాల సోదరులు అక్కడే ఉన్నారే. అక్కడ ఉన్నప్పుడు కూడా మనం అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం లేకపోతే మనం ఉన్నది ఎందుకు అని నాకు కలిసి వేసి, నేను వర్గీకరణ మూవ్మెంట్లో నా మొట్టమొదటిగా ఈ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొనడానికి మొట్టమొదటి రీజన్ ఎస్సీ ఉపకులాల యొక్క జీవితమే, వాళ్ళ యొక్క దుర్భరమైన జీవితమే నన్ను ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొనడానికి నాకు దోహదపడ్డది. అప్పటికి ఎప్పటికీ ఒకటే మాట, ఏ కులాలకైతే రాజ్యాధికారంలో మనుగడ లేకపోతే అవి అంతరించి